జనాభాలో ఇండియా ప్రపంచంలోనే అత్యంత శరవేగంగా పెరిగిపోతోంది. 2100 నాటికి జనాభా కాస్త తగ్గినా చైనాతో పోల్చుకుంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయట. జనాభాలో గత ఏడాది చైనాను ఇండియా వెనక్కు నెట్టేసింది. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా ఇండియా రికార్డులకెక్కింది. ఇక చైనా విషయానికి వస్తే 2100 నాటికి ప్రస్తుతం ఉన్న జనాభాలో 3వ వంతు తగ్గే అవకాశం ఉందని, ఇంచుమించు 1950 నాటి జనాభా సంఖ్యకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. ఇండియా జనాభాకు సంబంధించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా రికార్డు బద్దలు కొడుతోంది. మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. దాన్ని ఇండియా వెనక్కి నెట్టి అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం ఇదే జోరు 2100 వరకు కొనసాగే అవకాశం ఉందని తాజాగా ఐక్యరాజ్య సమితి ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ 2024 రిపోర్ట్లో వెల్లడించింది. ఇక చైనా విషయానికి వస్తే 2100 నాటికి జనాభా ప్రస్తుతం ఉన్న జనాభాకి సగానికి సగం తగ్గిపోతుందని, 1950లో చైనా జనాభా ఎంత ఉందో ఆ స్థాయికి చైనా జనాభా దిగి వస్తుందని అంది. ఇక ఇండియా విషయానికి వస్తే 2100 నాటికి జనాభా కాస్త తగ్గినా చైనాతో పోల్చుకుంటే 2.5 రెట్లు అధికంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొంది. ఇక ఇండియా జనాభా విషయానికి వస్తే 2060 నుంచి శరవేగంగా పెరిగిపోతుంది. సుమారు 1.70 బిలియన్లకు చేరుతుంది. అంటే దాదాపు 170 కోట్లకు చేరుతుందన్నమాట. అటు నుంచి 12% తగ్గుముఖం పడుతుంది. అయినా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా రికార్డుకెక్కుతుందని గురువారం నాడు ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో క్లియర్గా వివరించింది. అయితే ప్రపంచ జనాభా వచ్చే 50 నుంచి 60 ఏళ్ల పాటు శరవేగంగా పెరిగిపోతుంది. 2080 నాటికి ప్రపంచ జనాభా సుమారు 10.3 బిలియన్లకు, అంటే 1030 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది యుఎన్. 2024లో ప్రపంచ జనాభా 8.2 బిలియన్లు, అంటే 820 కోట్ల జనాభాతో ఈ భూమండలం కిటకిటలాడుతోంది. ఇక ఈ శతాబ్దం చివరి నాటికి జనాభా క్రమంగా క్షీణించి 10.2 బిలియన్లు, అంటే 1020 కోట్లకు దిగి వస్తుంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాను ఇండియా 2023లో వెనక్కి నెట్టింది. ఇదే జోరు 2100 వరకు కూడా కొనసాగుతుంది. జనాభాలో నంబర్ 1 స్థానంలో నిలుస్తుంది. అయితే 2060 వరకు భారత జనాభా 1.7 బిలియన్లు, అంటే 170 కోట్లకు చేరి అటు తర్వాత నుంచి 12% వరకు తగ్గుతుందని యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ పాపులేషన్ డివిజన్ పేర్కొంది. డిఈఎస్ఏ నివేదిక ప్రకారం చూస్తే 2024లో ఇండియా జనాభా 1.45 బిలియన్, అంటే 145 కోట్ల నుంచి 2054కు 1.69 బిలియన్లు, అంటే 169 కోట్లకు చేరుకుంటుంది. అటు తర్వాత నుంచి క్రమంగా క్షీణించి 2100 నాటికి 1.5 బిలియన్, అంటే 150 కోట్లకు దిగి వస్తుంది. అయినా ఈ భూమండలంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డుకెక్కనుంది ఇండియా. డిఈఎస్ఏ సీనియర్ పాపులేషన్ అఫైర్స్ ఆఫీసర్స్ క్లేరీ మెనర్జీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా రికార్డుకెక్కింది. ఇదే జోరు ఈ శతాబ్దం వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండియా జనాభా 145 కోట్ల నుంచి 2060 వరకు 165 కోట్లకు చేరుతుంది. అటు నుంచే క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ శతాబ్ది చివరి నాటికి 150 కోట్లకు దిగి వస్తుందని చెప్పారు. అయినా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా రికార్డుకెక్కుతుందన్నారు. చైనా జనాభా విషయానికి వస్తే ప్రస్తుతం 2024లో 141 కోట్లు, 2054 నాటికి 121 కోట్లకు తగ్గి 2100 నాటికి 63.3 కోట్లకు దిగి వస్తుందని క్లేరీ వివరించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో చైనా 2వ స్థానంలో నిలుస్తుంది. ఇక చైనా విషయానికి వస్తే 2024 నుంచి 2054 వరకు 20.4 కోట్ల జనాభా తగ్గుతుంది. తర్వాత స్థానంలో జపాన్ 2.1 కోట్లు, రష్యా కోటి జనాభా తగ్గుతుంది. ఇక చైనా విషయానికి వస్తే ఇక్కడ సంతానోత్పత్తి తగ్గిపోతోందని అంచనా. 2100 నాటికి 78.6 కోట్ల జనాభా తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న జనాభాతో పోల్చుకుంటే సగానికి సగం దిగి వస్తుంది. దీని గురించి యుఎన్ పాపులేషన్ డివిజన్ డైరెక్టర్ జాన్ విల్మోత్ స్పందిస్తూ,
ప్రస్తుతం చైనాలో సంతానోత్పత్తి బాగా తగ్గిపోయింది. సరాసరి ఒక శిశువుకు మాత్రమే జన్మనిస్తోందని వివరించారు. ఇదే స్థాయిలో జనాభా కొనసాగాలంటే అక్కడి సరాసరి 2.1 శిశువులను జన్మనివ్వాల్సి వస్తుందని అన్నారు. కేవలం చైనాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా స్త్రీలలో సంతానోత్పత్తి ప్రక్రియ తగ్గిపోతుందని విల్మోట్ పేర్కొన్నారు. ఇక జనాభా పెరిగినా ఇబ్బందులే, తగ్గినా ఇబ్బందులే. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇండియాను తీసుకుంటే సుమారు 150 కోట్ల జనాభా, మన జీడిపి $5 ట్రిలియన్. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేరుకోబోతున్నామని మన నాయకులు గొప్పలు చెప్పుతుంటారు. వాస్తవానికి ఇండియా తలసరి ఆదాయం $2,500 కూడా లేదు. అంటే దేశంలోని ప్రతి వ్యక్తికి సరాసరి ఆదాయం 2.25 లక్షల రూపాయలే. ప్రజలు ఇప్పటికే పేదరికంలోనే మగ్గుతున్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు లభించాలంటే జనాభా అదుపులో ఉంటేనే మేలని మన ఆర్థికవేత్తలు కూడా సూచిస్తుంటారు.